కొంచెం పెద్దగా ఉంటుంది వ్లాగ్. నేనైతే డీటెయిల్ గా తీస్తున్నాను, ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్ గా చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్వామి వారు వచ్చేసి ఒక చెట్టు రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి పెద్ద బొజ్జ ఎక్కడైతే కూల్చిరో ఓకే, మళ్ళీ అక్కడనే మళ్ళీ కూడా షెడ్ వేస్తాం, అక్కడనే వినాయకుడు పెడతాం. ఈసారి మన చారి అన్న శ్రీరాముని కాన్సెప్ట్ లో అయితే వినాయకుని విగ్రహం చేపిస్తున్నాం అనమాట. అది కూడా మట్టిలో స్టాండింగ్. సో చూసుకోవచ్చు. అందరైతే ఒక్కసారి జై శ్రీరామన్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ విగ్రహం అయితే బాగా ట్రెండ్ అయిన ఉండే బేగం బజార్ లో. సో పికాక్ కాన్సెప్ట్ అన్నమాట. చూసుకోవచ్చు. మళ్ళీ ఈసారి రిపీట్ చేసిర్రు. సో ప్రతి ఒక్క విగ్రహంది కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్, అదేవిధంగా ఇక్కడ ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్, అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఒక వారియర్ టైప్ అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు స్టాండింగ్ పొజిషన్ లో, గ్రే బాడీ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను కేకేఎం ఆర్ట్స్కి వచ్చేసినాను. మన కేకే మండల్ అన్న ఈసారి అయితే జబర్దస్త్ కాన్సెప్ట్స్ అయితే విగ్రహాలు చేస్తున్నాను మన వినాయకునివి, మట్టి గణపతులు అనమాట. సో నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా చూపిస్తాను, అదేవిధంగా లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు కేకేఎం ఆర్ట్స్. సో అన్న వాళ్ళది ఇది కొత్త వర్క్షాప్ అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి మన నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకైతే మూసీ నది బ్రిడ్జ్ వస్తుంది. సో మూసీ బ్రిడ్జ్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో మనకైతే ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది అనమాట. సో ఆ కమాన్ లోపలికి ఎంటర్ కాగానే స్ట్రేట్ వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఇదే రోడ్ అనమాట, చూసుకోవచ్చు. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. కేకేఎం ఆర్ట్స్, కోల్కతా మూర్తి సేల్స్. సో చూసుకోవచ్చు ఇక్కడ వరిగడ్డి. అండ్ లోపల మనకైతే చిన్న విగ్రహాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ భారీ సైజులో ఒక 22 feet వరకు కూడా విగ్రహాలు చేస్తున్నారు అన్న వాళ్ళు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ స్టాండ్ వర్క్ అనేది నడుస్తున్నది. దాదా నమస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అన్ని మట్టి గణపతులు అనమాట. అండ్ ఈసారి మనకైతే బాల్ గణేష్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి సో బాల్ గణేష్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక స్పెషల్ విగ్రహం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే శంఖం అనమాట. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. శంఖం పైన వినాయకుడు అయితే మనకు కూర్చొని దర్శనం ఇస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం అయితే మనకు 18 feet పోతుంది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి 2 pieces అనమాట. సో ఈ శంఖం సపరేట్ పీస్ అండ్ పైన వినాయకుడు సపరేట్ పీస్. సో ఇది ఆంధ్రాకి వెళ్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 2 విగ్రహాలను అయితే క్రేన్ ద్వారా ఈ శంఖం పైన మన వినాయకుని విగ్రహాన్ని కూర్చోబెడతారు. సో లోపల ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ కొన్ని విగ్రహాలకైతే గడ్డి వర్క్ నడుస్తుంది, కొన్ని విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, అండ్ కొన్ని విగ్రహాలు అయితే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ మట్టి వర్క్ నడుస్తున్నది. ఇక్కడ మన పద్మనాభ స్వామి, వెనకాల వచ్చేసి మన శేషనాగ్. అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే హార్సెస్ ఉన్నాయి. సో ఒక పడవ పైన కూర్చున్న వినాయకుడు. సో పడవకే 2 హార్సెస్ అయితే ఫిట్ చేశారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లాల్బాగ్ చా రాజా టైప్ ఇది. సో ముంబై కాన్సెప్ట్ అనమాట, మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో ఇక్కడ మనకైతే మయూర్ అంటే పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ మెయిన్ స్కెలిటన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. గడ్డితో అయితే ఫామ్ తీసుకొచ్చేసి తర్వాత మట్టి పెడతారు. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో మన రామ్నగర్ కార్పొరేటర్ మన చారి అన్న కూడా ఉండు. చారి అన్న, ఏం సంగతి ఈసారి మట్టి గణపత అన్న? ఫస్ట్ టైం పెడుతున్నాను గణేశుడు. ఓకే. అంటే ఇంతకుముందు చిన్న చిన్నవి పెడుతుండే. ఓకే అన్న. ఫస్ట్ టైం ఇక్కడ పెద్దది పెట్టాలని కూర్చున్నా. ఓకే అన్న. మరి ఈసారి ఏంది మన షెడ్ అక్కడ సంథింగ్ ఏదో ఇష్యూ అయింది, ఎట్లా మరి ఎక్కడ పెడతారు ఎగ్జాక్ట్లీ వినాయకుని, ఏంటి ప్లాన్స్? అది యాక్చువల్గా ఎవరో చిన్నగా కంప్లైంట్ ఇచ్చినా డిస్టర్బ్ అయింది. ఓకే. జిహెచ్ఎంసీలోకి తెలియక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఐడియా లేకుండా చింపేయడం జరిగింది. ఓకే. మొత్తం విరగొట్టి బుల్డోజర్ తోని. ఓకే. మళ్ళీ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు అందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఓకే మళ్ళీ ఎక్కడైతే కూల్చిరో ఓకే మళ్ళీ అక్కడనే మళ్ళీ కూడా షెడ్ వేస్తాం, అక్కడనే వినాయకుడు పెడతాం. ఓకే. హిందూ రాష్ట్రం, హిందూ దేశం, మన హిందూ దేశంలో మన ధర్మానికి సంబంధించినటువంటి మొదటి పూజ చేసినటువంటి వినాయకుడిని మళ్ళీ అక్కడనే ప్రతిష్ఠిస్తాం. 100% అని ఇక్కడ మళ్ళీ వచ్చి వినాయకుడు 25 feet మేము రాముంది ఫస్ట్ టైం కాబట్టి శ్రీరాముడు బీజేపీ నాయకుని కాబట్టి రాముంది కావాలని గ్రేట్ గ్రేట్ తీసుకొచ్చిన. సో మీరు ఫస్ట్ టైం వినాయకుని పెడతారు, అది కూడా మట్టిలో పెడతారు, మన కేకే మండల్ అన్నతో చెప్పిస్తున్నారు అన్న. ఇంకోటి ఏంటంటే కేకే మండల్ అన్న ప్రతి సంవత్సరం చాలా యూనిక్ గణపతులు వేస్తాడు. అలా టాప్ 5 లో ఒక 2 నుంచి 3 విగ్రహాలు అన్నవే అన్న. జబర్దస్త్ అన్న లాస్ట్ టైం కవర్ బేగం బజార్ మే. సో చెప్పాలన్నా చాలా కూడా గణేశుల దగ్గరకు పోయినా, చాలా మండపాలు కూడా తిరిగినా. ఓకే. నాకు ఎక్కడ కూడా అంటే నాకు తగ్గట్టు
నేను ఏదైతే థాట్స్ తో వచ్చినో ఆ వినాయకుడు ఎక్కడ కూడా చేయడానికి వస్తలేదు. ఓకే. అయితే కేకే మండల్ దగ్గర మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు, అన్న ఇంతకుముందు చాలాసార్లు కూడా ఇక్కడనే చేయించుకున్నా, ఇంకోటి బేగం బజార్లో ఏవైతే టాప్ 5లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడనే చేసిరంటే ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, రాగానే రిసీవింగ్ కూడా చాలా బాగుంది. దాంతో పాటు అన్న కూడా నేను 100% చేస్తానా ఈసారి మొత్తం కూడా బాలింగపల్లి అంటే ముషిరాబాద్ లోనే 25 ఫీట్లు లేదు మనదే టాప్, మనం ఫస్ట్ టైం కూడా పెడుతున్నాం. ఒక్కసారి చూపెట్టండి అన్న. సో ఈసారి మన చారి అన్న శ్రీరామున్ కాన్సెప్ట్ అయితే వినాయకుని విగ్రహం చేపిస్తున్నాం అనమాట, అది కూడా మట్టిలో స్టాండింగ్. సో చూసుకోవచ్చు, అందరైతే ఒక్కసారి జై శ్రీరామన్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. జబర్దస్త్ ఉందన్న, చతుర్భుజాధారి స్వామివారి చేలు వచ్చేసి మనకు ధనస్సు, అదేవిధంగా ఒక లడ్డు. సో చాలా బాగుందన్న. సో మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? ఇప్పుడు వెనస్డే రోజు పర్మిషన్ ఇస్తా అని చెప్పారు. ఓకే. సిపి గారితో మాట్లాడడం జరిగింది. అదే డీసీపీ నర్సయ్య గారు సార్ కూడా వచ్చి చెక్ చేసినాడు. ఓకే. 100% పర్మిషన్ మనకు వస్తుంది. వెనస్డే తర్వాత పనులు స్టార్ట్ అయిపోతాయి. ఓకే. కానీ టైం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మనకి తొందరగా ఇస్తే ఇక చాలా బాగుంటుండే, ఎందుకంటే అక్కడిని తయారు చేయాలి కాబట్టి ఒక కనీసం 2 నెలలు 3 నెలలు పడాల్సిన అవసరం టైం. కానీ అన్నతో మేము రిక్వెస్ట్ చేసి కొంచెం మంది ఎక్కువ మందిని పెట్టమని చెప్పేసి మాట్లాడి 1 monthలో కంపల్సరీ చేయాలని చెప్పి అన్న గోళం జరిగింది. అన్న కూడా మాకు కూడా 100% అన్న మీకు ఒక్కసారి మేము మాట ఇచ్చినామంటే 100% చేస్తారన్న. అన్న వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటా అన్న. సో థ్యాంక్ యూ అన్న, కలుద్దాం. సో తప్పకుండా మీరైతే మన చారి అన్న వాళ్ళ వినాయకుని మండపంకి అయితే రాండి. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? చేవెళ్ళ. సూపర్ అన్న. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో లోపలైతే మంచి మంచి కాన్సెప్ట్స్ లో విగ్రహాలు ఉన్నాయంటే, ఇక్కడ వచ్చేసి బాల్ గణేష్. ఒక్కసారి బాల్ గణేష్ ఫేస్ చూడండి, చాలా పెద్దగా ఉన్నది అండ్ వెరీ నీట్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ సాగర మదనం, మన సాగర్ మంథన్ అంటారు కదా. సో స్వామివారు వచ్చేసి ఇక్కడ కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి మనకు శేష్నాగ్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు రాక్షసులు అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు దేవతలు. సో ప్రతి ఒక్క విగ్రహంది కూడా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్, అదేవిధంగా ఇక్కడ ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎక్స్ప్రెషన్. ఒక్కసారి అయితే మనం కలరింగ్ అవుట్పుట్ చూసుకుందాం. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వాడిరు. మన వినాయక చతుర్థికి ఇంకా ఓన్లీ 1 month 2 weeks ఉందన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు డేట్ 1st August 2026. ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ అండ్ ఇక్కడ మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక్కసారి పెయింటింగ్ చూసుకోండి, మంచి వైబ్రెంట్ కలర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ తొండం కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడ మన మూషక్ మహారాజ్, అదేవిధంగా ఇక్కడ కాలభైరవ అండ్ మన మూషకుడు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారి వాహనం కుక్క, కాలభైరవ స్వామి వాహనం, ఇది కూడా చాలా ఉగ్ర రూపంలో ఉన్నది. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి వాళ్ళ నాన్న ఒక ఉగ్ర రూపం అంటే కాలభైరవ ఉంది, ఆ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో ఇక్కడ పులి చర్మం అండ్ మంచి 6 pack బాడీ, జటా కూడా చూసుకోవచ్చు. సో చాలా రిచ్ ఉన్నాయి కలర్స్. అండ్ అదేవిధంగా ఈ విగ్రహం అయితే బాగా ట్రెండ్ అయిన ఉండే బేగం బజార్లో. సో పికాక్ కాన్సెప్ట్ అనమాట, చూసుకోవచ్చు. మళ్ళీ ఈసారి రిపీట్ చేసిర్రు. సో బ్లూ టోన్, ఎట్లయితే మనకు పికాక్ కలర్స్ ఉంటాయో అవే కలర్స్ అయితే వాడిరు అనమాట. అండ్ వెనకాల వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు పికాక్ ఫెదర్స్. సో మంచి వైబ్రెంట్ గ్రీన్ కలర్ విత్ కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ వాయిలెట్, పికాక్ బ్లూ బేసిక్లీ. ఇక్కడ ఒక వారియర్ టైప్ అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు స్టాండింగ్ పొజిషన్లో, గ్రే బాడీ. అండ్ అదేవిధంగా ఇక్కడ తల్వార్ చూసుకోవచ్చు. మనకైతే మూషక్ మహారాజ్ కూడా సేమ్ వినాయకున్ కాన్సెప్ట్లోనే స్టాండింగ్ పొజిషన్, ఒక వారియర్ టైప్ అన్నమాట, సేనాపతి. అండ్ ఇంకొక స్పెషల్ విగ్రహం స్వామివారు వచ్చేసి ఒక చెట్టు రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి పెద్ద బొజ్జ అండ్ స్వామివారి తలపైన కూడా చెట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడ పంచకు కూడా చూసుకోవచ్చు, చెట్టు ఊడలు ఏర్లు ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ఇక్కడ అల్లినట్టు ఉన్నది. మంచి న్యాచురల్గా ఉన్నది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు రూట్స్. అండ్ నిజంగా ఒక చెట్టుకి ఊడలు ఎట్లయితే ఉంటాయో సో అట్లా అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. అండ్ మన మూషక్ మహారాజ్ కూడా సేమ్ చెట్టు లెక్కన చూసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది యూనిక్ డిజైన్ ఫ్రమ్ కేకేఎం ఆర్ట్స్, మన కేకే మండల్ అన్న. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తుంది. ఇక్కడ బాల్ గణేష్కి వచ్చేసి మనకు పగడి ఉన్నది. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. పగడి కూడా చూసుకోవచ్చు, మంచి రిచ్ రెడ్ కలర్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పాముల పైన నుంచున్న వినాయకుడు. సో ఇక్కడ కృష్ణుని రూపం అనమాట. ఎట్లా అంటే మన కాళియానాగ్ని ఇక్కడ వధిస్తున్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ. సో పాము అవుట్పుట్ కూడా చూసుకోండి, జబర్దస్త్ ఉంది, సూపర్బ్ ఉన్నది. ఇంకొక బాల్ గణేష్
అండ్ ఇక్కడ స్వామివారి బొజ్జ చూడండి, చాలా పెద్ద ఉంది, వెరీ బిగ్ సైజ్, పెద్ద బొజ్జ. ఇక్కడ మనకైతే ఆక్సిజన్ గణపతి కొంచెం డిఫరెంట్ గ్రావెల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట, కొంచెం రాకీ టైప్. అండ్ గజరాజ్ ఫేస్ అనమాట, ఒరిజినల్ ఫేస్. అండ్ అదేవిధంగా ఇక్కడ కోతి. అండ్ స్వామివారు చూసుకోవచ్చు, ఒక కట్టయితే పట్టుకొని ఉన్నాడు, పైన వచ్చేసి మనకు పక్షి. సో ప్రస్తుతానికి అయితే కలరింగ్ నడుస్తున్నది. సో డిఫరెంట్ ఫినిషింగ్ ఆన్ ది బాడీ. తర్వాత ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్ బొజ్జ గణపతి. అదేవిధంగా ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు. ఇక్కడ వినాయకునికి స్పెషాలిటీ వచ్చేసి కంప్లీట్గా అయితే ఆభరణాలతోనే అలంకరించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లయన్. సో లయన్ ఫేస్ పైన నుంచున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ బజరంగ్ బలి కాన్సెప్ట్ అన్నమాట. సో చూసుకోవచ్చు, సో మంచి 6 ప్యాక్ బాడీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాముడు లక్ష్మణుడు, ఎట్లయితే మన బజరంగ్ బలి శ్రీరాముని ఇంకా లక్ష్మణుడిని తీసుకొని వెళ్తాడో, సో ఆ కాన్సెప్ట్లో అయితే ఈ విగ్రహం అయితే రెడీ చేశారు అనమాట. అండ్ ఒక్కసారి ఈ లైన్లో కూడా ఫటాఫట్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, మీరైతే అన్నకు కాల్ చేయొచ్చు. మన కేకే మండల్ అన్న, కైలాష్ కుమార్ మండల్. సో కేకేఎం ఆర్ట్స్ అనమాట. ఇంతకుముందు అన్న వాళ్ళ వర్క్షాప్ వచ్చేసి బర్కత్పురాలు ఉండే, సో ఇప్పుడైతే ఉప్పల్ బగాయత్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతాను. అండ్ అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బాల్ గణేష్. సో ఐ థింక్ ఇది కూడా యాజ్ పర్ స్కెచ్ అనుకుంటా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్, సో కృష్ణుని టైప్ వచ్చింది ఇది. అండ్ ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అన్నీ కూడా ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ. ప్రస్తుతానికైతే ఈ విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ గంగా నుంచి మట్టి తీసుకొస్తారు, గంగా మట్టి, హుగ్లీ నది. ఇక్కడ మన గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక గజరాజ్. సో ఇక్కడ ఒక స్పెషల్ విగ్రహం, డమరు పైన ఒక చెయ్యి ఉందన్నమాట, చెయ్యి పైన కూర్చున్న వినాయకుడు. కొంచెం పెద్ద ఉంటుంది వ్లాగ్, నేనైతే డీటెయిల్గా తీస్తున్నాను, ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు, 6 ప్యాక్ బాడీ. వెనకాల వచ్చేసి మనకు నాగం పాము, కొంచెం పాము లెక్క ఉంది, అదేవిధంగా డ్రాగన్ టైప్ కూడా ఉందన్నమాట, మిక్స్ ఉన్నది. సో ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా ఉగ్రంగా ఉన్నది అనమాట. సో మిక్స్ ఆఫ్ డ్రాగన్ అండ్ స్నేక్. తర్వాత ఇక్కడ మూషక్ మహారాజ్ పైన నుంచొని అయితే మనకు ధనుసు పట్టుకొని బాణం వదులుతున్నాడు. ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు నంది మహారాజ్. సో నంది పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ గజరాజ్. సో గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కసారి అయితే టోన్ కూడా చూసుకుందాం. స్కిన్, సో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుని టైప్, వెనకాల వచ్చేసి మనకు చెట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోమాత. తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ శివుని కాన్సెప్ట్, నంది పైన కూర్చున్న వినాయకుడు విత్ 6 ప్యాక్ బాడీ. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం, స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన గరుడ్ మంత్రుడు అనమాట, గరుడ్ మహారాజ్. వినాయకుడు వచ్చేసి మనకు గుర్రం పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు, గరుడ్ మహారాజ్. అదేవిధంగా గుర్రం మన మూషక్ మహారాజ్. బొజ్జ చూసుకోవచ్చు, మంచి పెద్దగా ఉన్నది. మట్టి గణపతి అయినా కానీ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ ఇంకొక విగ్రహం, స్వామివారికి వచ్చేసి రెక్కలు ఉన్నాయి విత్ పగడి అండ్ మంచి 6 ప్యాక్. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు రాధాదేవి కాన్సెప్ట్ అన్నమాట, గోమాత. అండ్ ఇక్కడ పికాక్, ఇక్కడ మూషకుడు, వెనకాల వచ్చేసి మనకు చెట్టు. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. నెక్స్ట్ ఇక్కడ మన బంబం బోలే శివుడు అండ్ వినాయకుడు బాల్ గణేష్. సో కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ శివుని అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నిజంగా రుద్రాక్ష టైపే ఉన్నాయి ఇవి చూసుకున్నట్టయితే, కానీ మొత్తం మట్టితోనే చేసారు. సో రుద్రాక్ష మాల అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ అర్ధనారీశ్వరుడు అనమాట, శివుడు అనుకున్నా, కానీ చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారి జట. అదేవిధంగా ఇక్కడ పార్వతీదేవి, ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి కిరీటం ఉన్నది. సో మొత్తం నేనైతే విగ్రహం చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇంకా వర్క్ కాలేదన్నమాట. సో తర్వాత చూపిస్తాను కంప్లీట్ అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ విష్ణుమూర్తి టైప్ అనమాట, స్వామివారు వచ్చేసి గదా పట్టుకొని అయితే మన దర్శనం ఇస్తున్నాడు. శేష్నాగ్ 5 పడగల పాము, ప్రస్తుతానికైతే ఓన్లీ ప్రైమర్ కొట్టిరు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాన్సెప్ట్. సో అమ్మవారిని తర్వాత చూపిస్తాను, ఎందుకంటే మొత్తం వర్క్ కాలేదు. వెనకాల వచ్చేసి మనకు శేష్నాగ్. సో ఫేస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఇంకొక శివుని కాన్సెప్ట్, ఈసారి కేకే మండల్ అన్న వాళ్ళ వర్క్షాప్లో శివుని కాన్సెప్ట్లో అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి చూసుకోవచ్చు. జట, అదేవిధంగా ఇక్కడ
మన రుద్రాక్ష మాల అండ్ త్రిశూలం. సో చాలా బాగుంది ఇది కూడా విగ్రహం. తర్వాత ఇక్కడ మహారాజా పొజిషన్లో కూర్చున్న వినాయకుడు ఒక కాలు మీద కాలైతే వేసుకొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బొబ్బర్ షేర్ లయన్స్, వెనకాల మనకైతే రౌండ్ ప్రభావల్. తర్వాత ఇక్కడ బాల్ గణేష్ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. 1 సెకండ్ రుద్రాక్ష అయితే జబర్దస్త్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ స్వామి వారిది వచ్చేసి ఇక్కడ మంచి స్మైలింగ్ ఫేస్, ఇక్కడ త్రిశూలం, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది. అండ్ స్వామి వారు వచ్చేసి ఇక్కడ మనకైతే నటరాజ స్వామి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు. వాళ్ళ నాన్న శివుని రూపం. అండ్ అదేవిధంగా వెనకాల వచ్చేసి మనకు లింగం, శివలింగ. తర్వాత ఇక్కడ ఇంకొక శివుని కాన్సెప్ట్ అండ్ ఒక పెద్ద పాము చూసుకోవచ్చు, వెనకాల గరుడు మంత్రుడు అనమాట, మన గరుడు మహారాజ్. తర్వాత ఇంకొక బాల్ గణేష్. సో అభిషేకం చేస్తున్నట్టయితే ఇక్కడ పొజిషన్ పెట్టారు, చేలు చూసుకోవచ్చు. అండ్ బాల్ గణేష్కి రైట్ సైడ్లో వచ్చేసి మన మూషక్ మహారాజ్, మంచి స్మైలింగ్ కాన్సెప్ట్ అనమాట మన వినాయకుంది. అదేవిధంగా మన మూషక్ మహారాజ్ వినాయకుని వాహనం. తర్వాత స్టాండింగ్ కాన్సెప్ట్లో వినాయకుని చేలు వచ్చేసి ఒక పెద్ద తల్వారు ఉన్నది, మంచి 6 ప్యాక్ బాడీ, వెనకాల వచ్చి మనకు 5 పాములు. ఇది కూడా మంచి డిజైన్. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు పెద్ద బొజ్జ. అండ్ ఈ విగ్రహానికి అయితే ఫినిషింగ్ వర్క్ ఇంకా కాలేదు, ఓన్లీ మట్టి వర్క్ అయింది. సో ఇక్కడ స్వామివారికి చుట్టుముట్టు లయన్స్ వస్తాయి, చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో. సో ఇది ఫోటో, ఈ టైప్లో అయితే అన్నవాళ్ళు చేపిస్తున్నారు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో అయితే నెక్స్ట్లో ఉంది విగ్రహం. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ప్రైమర్ వర్క్ నడుస్తుండే. మన నంది మహారాజ్ ఒక్కసారి అయితే అవుట్పుట్ చూడండి, చాలా బాగుంది. అండ్ కొమ్ములు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో బ్లూ టోన్, సో శివుడు ఎట్లయితే ఉంటాడో అదే టోన్ అయితే వాడారు అనమాట. సో అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నేను కూడా రీల్స్ పెడతా ఉంటాను. సో తప్పకుండా అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఇంకొక ముంబై కాన్సెప్ట్లో విగ్రహం చేస్తున్నారు. స్వామివారు వచ్చేసి ఒక పామును పట్టుకొని ఉన్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. సో పాముకు వచ్చేసి టోటల్ 5 తలలు ఉంటాయి, అది ఇంకా కంప్లీట్ కాలేదు. వినాయకుడు చూసుకోవచ్చు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. సో ప్రస్తుతానికి ఓన్లీ వైట్ వర్క్ నడిచింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నించున్న వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారికి మొత్తం 12 చేయిలు. మామూలుగా చతుర్భుజాధారి అంటే 4 చేయిలు ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ స్వామివారికి 12 చేయిలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక 5 అండ్ అటు సైడ్ 5 అండ్ ముందు వచ్చేసి 2. సో టోటల్ 12 చేయిలు. తర్వాత ఇక్కడ ఇంకొక మంచి 6 ప్యాక్ బాడీ వినాయకుడు, మంచి మస్కులార్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ పాముల పైన కూర్చున్న వినాయకుడు కొంచెం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నది. ఇక్కడ రాధాకృష్ణ బాల్ గణేష్ కాన్సెప్ట్ అనమాట. సో అవుట్పుట్ కూడా జబర్దస్త్ ఉన్నది. తర్వాత ఇక్కడ బాల్ గణేష్ కొంచెం డిఫరెంట్ పొజిషన్. అండ్ ఇక్కడ కూడా వన్స్ అగైన్ మనకైతే స్వామివారి చేలు ఏదైతే హస్త్రం ఉందో దాంట్లో మనకు రుద్రాక్షాలు పెట్టిరు, మన కృష్ణుడు కాన్సెప్ట్ అనమాట. తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు పాము పైన నుంచొని అయితే నాట్యం వేస్తున్నాడు. పాములు కూడా చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4 పాములు ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి మనకు రాక్షసులు. తర్వాత ఇంకొక బాల్ గణేష్, మంచి లాఫింగ్ ఫేస్. అదేవిధంగా ఇక్కడ గరుడ్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, వన్స్ అగైన్ విత్ 6 ప్యాక్. తర్వాత ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఇంకొక 6 ప్యాక్ బాడీ. ఇక్కడ బొజ్జ గణపతి విత్ పగడి. తర్వాత ఒక స్పెషల్ విగ్రహం శివుని కాన్సెప్ట్, ఇక్కడ చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి మనకైతే నించొని దర్శనం ఇస్తున్నాడు. టోటల్ 8 హ్యాండ్స్, అష్టభుజాధారి. తర్వాత వరాహస్వామి కాన్సెప్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. వరాహస్వామి పైన భూగోళం పైన విష్ణుమూర్తి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్ 5 పడగల పాము. కొంచెం గ్యాప్ తక్కువ ఉంది, సో తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సప్త ఋషి, సో ఋషులు అన్నమాట. అండ్ ఋషుల పైన కూర్చొని అయితే మనకు దర్శనమిస్తున్నాడు వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఇంకొక 6 ప్యాక్ బాడీ. సో ఈసారి అన్ని వినాయకులు కూడా 6 ప్యాక్ బాడీ లేదంటే శివుని కాన్సెప్ట్ మ్యాక్సిమం. ఇక్కడ మన బాల్ గణేష్ కూడా. తర్వాత ఇక్కడ ఇంకొక మంచి బొజ్జ గణపతి. కిరీటం కూడా చూసుకోవచ్చు, మంచి ఫైన్ ఫినిషింగ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మీడియం సైజులో చోలున్న వినాయకుడు అనమాట.
సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. తర్వాత స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మోర్, మన పికాక్స్ మయూర్, అండ్ పైన వచ్చేసి మన జగన్నాథ్ స్వామి. అందరైతే ఒకసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పికాక్స్. అండ్ స్వామివారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నంది. సో నంది పైన కూర్చున్న వినాయకుడు. తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అగైన్ పికాక్, ఇక్కడ వచ్చేసి లయన్, అండ్ ఇక్కడ స్వామివారి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన అశోక స్తంభ్. సో 3 సింహాలు అనమాట, ఒక సింహం వెనకాల ఉంటుంది. సో అశోక స్తంభకి సంబంధించిన విగ్రహం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అశోక స్తంభ్ చాలా బాగుంది. ఇంకొక బాల్ గణేష్ వర్క్ నడుస్తున్నది. ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్. కొంచెం ముందుకెళ్దాం, ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అనమాట. ప్రస్తుతానికి ఓన్లీ గడ్డి వర్క్ అయితే స్టార్ట్ అయింది. స్వామియే శరణం అయ్యప్ప, 10 feet హైట్. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ బేస్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కూర్చున్న బొజ్జ గణపతి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుందాం. కొంచెం అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారనమాట. స్టాండింగ్ వినాయకుడు, బట్ సింగిల్ ఫేస్. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్, ఆర్చ్ కూడా పెద్దగా వస్తున్నది. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్. బాల్ గణేష్లో కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్లో ఒక విగ్రహం చేస్తారు అన్న వాళ్ళు, చూసుకోవచ్చు బాల్ గణేష్. సో సింగిల్, మామూలుగా అయితే మనకు బాల్ గణేష్ సిట్టింగ్ ఉంటుంది, లేదంటే బాల్ గణేష్ స్టాండింగ్లో మనకు రాధాకృష్ణ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ బాల్ గణేష్ స్టాండింగ్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా స్పెషల్గా ఉన్నది. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా అక్కడ చూసుకోవచ్చు తబలా వాయిస్తున్నాడు, ఇంకొక యూనిక్ విగ్రహం. తర్వాత సరస్వతీదేవి కాన్సెప్ట్. స్వామివారు వచ్చేసి వీణ పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. స్వామివారికి రైట్ సైడ్ ఒక పెద్ద హంస, అండ్ ఇక్కడ మన గజరాజ్, అండ్ ఇక్కడ మనకు సిద్ధి బుద్ధి కాన్సెప్ట్ అనమాట. అమ్మవారిని అయితే తర్వాత చూపిస్తాను, ఓన్లీ ఫేస్ చూపిస్తున్నాను. సో ఒక పడవలు వెళ్తున్నారు, చూసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి పెద్ద బొజ్జ గణపతి. అండ్ ఇక్కడ కూర్చున్న వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డాల్ఫిన్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు డాల్ఫిన్. సో ఇది కూడా ఇంకొక యూనిక్ విగ్రహం సిట్టింగ్ కాన్సెప్ట్లో. తర్వాత ఒక శంఖం బ్యాక్డ్రాప్లో ఉందన్నమాట. వినాయకుడు వచ్చేసి విష్ణుమూర్తి రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో ఇదే శంఖం అనమాట. ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. గదా పట్టుకొని అయితే నుంచొని దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక కూర్చున్న బొజ్జ గణపతి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రావణాసుడు. సో స్వామివారికి ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో గజరాజ్, అండ్ రైట్ సైడ్లో కూడా గజరాజ్, అండ్ ఇక్కడ మన రావణాసుడు. వన్స్ అగైన్ మంచి 6 pack బాడీ, శివుని పరమభక్తుడు అనమాట. తర్వాత ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. ఒక్కసారి టెక్స్చర్ చూసుకోండి, బాడీ పైన ఆ లేయర్ చూసుకోండి, జబర్దస్త్ అవుట్పుట్ ఉన్నది. అండ్ స్వామివారు వచ్చేసి ఇక్కడ కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి మనకు రెక్కలు ఉన్నాయి. సో రెక్కలు, వెనకాల వచ్చేసి మనకు జట, శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. కింద వచ్చేసి మనకైతే స్కల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్, కొంచెం ఉగ్ర రూపం అనమాట. సో ఇవన్నీ స్కల్స్ అనమాట మన తలకాయలో. సో కొన్ని బిగ్ సైజ్, కొన్ని స్మాల్ సైజులో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం. స్వామివారు వచ్చేసి మనకు మన నరసింహ స్వామి పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఒక్కసారి ఫర్ కూడా చూసుకుందాం మన నరసింహ స్వామికి. సో వర్క్ అయితే చాలా బాగున్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక సప్తఋషి కాన్సెప్ట్లో కూడా ఒక 2 విగ్రహాలు అయితే చేస్తున్నారు. వినాయకుడు వచ్చేసి పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఒక బుద్ధుని టైప్ అయితే దర్శనం ఇస్తుంది వినాయకుడు, తలపైన చూసుకోవచ్చు. అదేవిధంగా వెనకాల చెట్లు. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఒక పెద్ద కొండ పైన మనకైతే ఒక తపస్సు చేస్తున్నట్టు ఒక బుద్ధుని టైప్ అయితే ఉండనమాట, చాలా బాగుంది. తర్వాత ఇంకొక బాల్ గణేష్ ఫుల్ హస్ముఖ్, మంచిగా నవ్వుతున్నాడు. ఫేస్ కూడా వేరే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగా ఉన్నది. ఒక్కసారి ఫినిషింగ్ చూసుకోండి, చాలా నీట్గా ఉంది, వెరీ నీట్ స్మూత్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ గరుడ్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో గరుడ్ మంత్రుడు అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మన మూషక్ మహారాజ్ కూడా కొంచెం డిఫరెంట్ పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. సో పూణేలో చాలా ఫేమస్ కదా. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మట్టిలో మన
కేకే మండల్ అని అయితే విగ్రహం చేపిస్తున్నాడు. ఇంకొక విగ్రహం ఇక్కడ బజరంగ్ బలిది. మన బజరంగ్ బలి అయితే గదా పట్టుకొని ఉన్నాడు. మంచి 6 ప్యాక్ బాడీ అండ్ వినాయకుడు వచ్చేసి శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. అందరైతే ఒకసారి జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మన బజరంగ్ బలి ఫేస్ కూడా ఒకసారి చూసుకోండి, చాలా బాగుంది. తర్వాత ఇంకొక బాల్ గణేష్ కమలం పూలో కూర్చొని ఉన్నాడు. కొంచెం ఏఐ వాడిరనమాట. 3D పిక్చర్ చూసుకోవచ్చు ఇక్కడ. సో కమలం పువ్వు పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు శివలింగ్ ఉన్నది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4 చేయిలు ఉన్నాయన్నమాట. అండ్ వినాయకుడు చతుర్భుజాధారి ఒక పెద్ద రాయి పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. టోటల్ 8 హ్యాండ్స్. ఒక్కసారి పికాక్ క్లోజప్ కూడా చూసుకోండి, చాలా బాగుంది పికాక్. అండ్ ఇక్కడ శివుడు ఇంకా పార్వతీదేవి మధ్యలో వచ్చేసి మనకు శివలింగ్. ప్రస్తుతానికైతే ఫినిషింగ్ వర్క్ ఇంకా కాలేదు. మంచిగా కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బొజ్జ గణపతి. ఇవన్నీ సింపుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రాధాకృష్ణ కాన్సెప్ట్. సో ప్రస్తుతానికైతే ఫినిషింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్టయితే పాములు. అండ్ ఇక్కడ స్టాండింగ్ కాన్సెప్ట్, మంచి 6 ప్యాక్ బాడీ, టోటల్ 8 హ్యాండ్స్. ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు బాల్ గణేష్. సో ఫ్రెండ్స్, మీకు బాల్ గణేష్ కావాలనుకుంటే తప్పకుండా కేకేఎం ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. బాల్ గణేష్లోనే సుమారు మనకైతే ఒక 10-15 డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కాళియానాగ్ని వధిస్తున్నాడు. సో కాళియానాగ్ పైన అయితే కాలు పెట్టేది మనకు దర్శనం ఇస్తుంది అనమాట. కొంచెం కృష్ణుని కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మన హంస. సో హంస పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా మంచి యూనిక్ డిజైన్ అనమాట. హంస ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నది. తర్వాత ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు స్మాల్ సైజ్. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు భగవద్గీత రాస్తున్నట్టు. అండ్ సేమ్ డిజైన్, కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆక్సిజన్ గణపతియే స్మాల్ సైజులో ఉన్నది. ఇదే కాన్సెప్ట్ ఆక్సిజన్ గణపతి. సో ఇక్కడ వచ్చేసి మనకు కోతి, అదేవిధంగా ఇక్కడ మనకైతే పికాక్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లయన్. సో స్మాల్ సైజ్లో. అండ్ స్వామివారి ఏదైతే హస్త్రం ఉందో పైన వచ్చేసి మనకు ఈగల్, గరుడు. అండ్ ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ సిట్టింగ్ పొజిషన్లో. సో చాలా బాగున్నాయి ఈ అయితే విగ్రహాలు. అండ్ వర్క్షాప్ కూడా పెద్దగా ఉందన్నమాట. సో తప్పకుండా మీరైతే కేకేఎం ఆర్ట్స్ విజిట్ చేయండి. ఇక్కడ ఇంకొక యూనిక్ డిజైన్ అమ్మవారు చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఐ థింక్ ఇది రాధాకృష్ణ కాన్సెప్టే. తర్వాత ఇక్కడ స్టాండింగ్ కాన్సెప్ట్లో శివుని డిజైన్ అనమాట, వినాయకుంది. కొంచెం ముందుకెళ్దాం. సో చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి. ఆల్మోస్ట్ ఆల్ అన్న దగ్గర 100+ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫటాఫట్ వచ్చేసేయండి, లిమిటెడ్ ఐడల్సే ఉన్నాయి ఇంకా అవైలబుల్. అండ్ ఇక్కడ స్వామివారు ఒక సింహాసనం మీద కూర్చొని ఉండి ఇది బుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు లయన్స్. సో టోటల్ 7 లయన్స్ ఉన్నాయన్నమాట, రథం కాన్సెప్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి సూపర్ డిజైన్, కొంచెం సర్కార్ టైప్ అనమాట. సర్కార్ గణేష్ ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. సర్కార్ గణపతి. సో మట్టిలో ఐ థింక్ ఫస్ట్ టైం చేస్తున్నారు సర్కార్ గణపతి. సో స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 12 ఫీట్ ఉంటుంది. తర్వాత అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. స్వామివారిని అయితే ఇట్లా తయారు చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విగ్రహం అయితే మనకు మలక్పేట్కి పోతున్నది. సో స్వామివారు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో జగన్నాథ్ స్వామి. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. సో ఫ్రెండ్స్, బాల్ గణేష్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో మన బాల్ గణేష్ అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సుధామ, కుచేలుడు. సో ఈ విగ్రహం కూడా రెడీ అవుతుంది అనమాట. సో ఇది డిజైన్ అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ రథం పైన కూర్చున్న వినాయకుడు అండ్ మూషక్ మహారాజ్ అయితే సవారీ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు గుర్రం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు మనకైతే 2 లేడీస్ ఒక పీక టైప్ అయితే ఊదుతున్నారు అనమాట. అండ్ బాడీ కూడా ఫిష్ది ఉందన్నమాట. సో యూనిక్గా ఉన్నది. ఇంకొక బొజ్జ గణపతి, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ విత్ సూర్య ప్రభావల్. సో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే కేకేఎం ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద లయన్, అదేవిధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన నంది. ఇది డిజైన్ అన్నమాట. తర్వాత ఇక్కడ కృష్ణుని కాన్సెప్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ
మన గోమాత, మన గుర్రాలు బ్యాక్డ్రాప్లో, అండ్ ఇక్కడ కొంచెం ట్రీ కాన్సెప్ట్, ఇక్కడ వచ్చేసి మనకు పికాక్, అండ్ ఇక్కడ అన్ని కూర్చున్న వినాయకులు అనమాట. సో మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా మోడల్స్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. సో డెఫినెట్లీ మీరైతే కేకేఎం ఆర్ట్స్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు వేల్, మన మురుగన్ స్వామి, కార్తికేయ స్వామి డిజైన్ అనమాట ఈ విగ్రహం. అండ్ కింద వచ్చేసి మనకు పికాక్ వస్తుంది, మయూర్. ఈ విగ్రహం అయితే ఆల్రెడీ చేసిండు అన్న. సో బజరంగ్ బలి డిజైన్ అనమాట. మన బజరంగ్ బలికి లెఫ్ట్ సైడ్లో మన వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. ఇంకొక డిఫరెంట్ తొండంతోనున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ కూడా వర్క్ నడుస్తున్నది చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు అండ్ మన వినాయకుడు, తర్వాత చూపిస్తాను ఈ వర్క్. అండ్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో. సో అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కేకేఎం ఆర్ట్స్, దాంట్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 15 feet హైట్. సో ముంబైలో చాలా ట్రెండ్ అయిన ఉండే ఘాట్కోపర్చా రాజా. సో వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బెంగాల్ టైగర్స్. సో టైగర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఎట్లయితే మనకు సైబీరియన్ టైగర్ ఉంటే ఆ టైప్ అనమాట, పెద్ద తీత్. అండ్ పైన వచ్చేసి మనకు కొంచెం హార్స్ కమ్ బుల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకొక బొజ్జ గణపతి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. డెఫినెట్లీ మీరైతే కేకేఎం ఆర్ట్స్ విజిట్ చేయండి. అదేవిధంగా అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి, కేకేఎం ఆర్ట్స్. సో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వన్స్ అగైన్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. అండ్ అదేవిధంగా అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.